ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము. ద లార్డ్ హ్యాడ్ సెడ్ టు అబ్రామ్, గో ఫ్రమ్ యువర్ country, your people and your father's household to the land I will show you. Genesis chapter 12 verse 1. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడైన దేవుని ప్రణాళికలు అనేవి మన మంచికే ఉంటాయి, మనకు ఆశీర్వాదకరంగానే ఉంటాయి. అయితే వాటిని పొందుకోవాలి అంటే మనము మన వంతు కార్యములను జరిగించాలి. మనకు కష్టంగాను బాధగాను అనిపిస్తుంది, కానీ మనము అవి లెక్క చేయకుండా సాగిపోతుంటే అద్భుతము దేవుడు చేస్తాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు బహుశా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావేమో, శారీరకంగా కొన్ని శ్రమలను ఎదుర్కొంటున్నావేమో, ఆత్మీయంగా కృంగిపోయిన స్థితిని చూస్తున్నావేమో, కుటుంబం అంతా సమాధానము లేక అనుకోని నిర్ణయాలు నీవు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందేమో. బాధపడకు. అనుకోని నిర్ణయము నీవు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందేమో. బాధపడకు, భయపడకు. నీవు నమ్మిన నీ దేవుడు నిన్ను అద్భుతముగా ఆశీర్వదించడానికే ఈ సమస్యలను నీ జీవితంలో అనుమతించాడు. అయితే నీవు వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. రిస్క్ తీసుకోవడానికి ఆలోచించొద్దు. నీవు ఎదురుగా ఉన్న ఆ అప్పుకు, ఆ అనారోగ్యములకు బాధపడవద్దు. ఈ రోజున వాక్య భాగములో మనం చూడగలిగితే అద్భుతమైనటువంటి మాటలు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో దేవుడు సెలవిస్తూ, నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరు, నేను చూపించినటువంటి దేశమునకు వెళ్ళుము అని అంటున్నాడు. ఈ యొక్క మాటలు వినడానికి చూడడానికి చాలా సింపుల్ గా అనిపించినా అందులో చాలా కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. అంతేగా దేవుడు వెళ్ళిపోమంటున్నాడు కదా అని సడన్ గా ఎవ్వరు కూడా అడుగు వేయలేరు. ఆలోచించండి, చదువు నిమిత్తము వేరే ప్రాంతానికి వెళ్తున్న వారు, పెండ్లయ్యి అత్తగారింటికి వెళ్తున్న పెళ్లి కూతురు, ఇలా చాలా సందర్భాల్లో వారు చాలా బాధపడుతుంటారు. వారు వెళ్ళేది కొన్ని రోజులకైనా మరలా ఎప్పుడంటే అప్పుడు తిరిగి తల్లిగారింటికి వచ్చే అవకాశం ఉన్నా సరే వారికి బాధ అవుతుంది కదండి. అవసరమైతే ఇప్పుడు వీడియో కాల్స్ వచ్చాయి, ఎప్పుడంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. అయినా సరే అందరినీ విడిచి వెళ్ళిపోతున్నాము అనే బాధ వారికి ఉంటుంది. ఇప్పుడు అబ్రహాము గురించి ఆలోచించుదాం. అబ్రహాము తానున్న హారానులో ఉన్నాడు, మంచి స్థితి కలిగి ఉన్నాడు. బంధువులు, స్నేహితులు అందరూ చుట్టూ ఉన్నారు. ఏ లోటు లేదు, కొదువు అంతకన్నా లేదు. ఇలాంటి స్థితిలో దేవుడు సెలవిస్తున్నాడు, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని. అబ్రహాము అందరినీ వదిలి వెళ్ళిపోవడానికి ఎంతో బాధపడి ఉంటాడు కదండి. అది ప్రక్కన పెడితే అబ్రహాము మంచి స్థితిలో ఉన్నాడు. అది వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో తెలీదు, మరలా ఇన్ని ఆస్తులు వస్తాయో లేదో సందేహము, ఇలా చాలా విషయాలు అబ్రహాము ఆలోచన చేసి ఉంటాడు. అయితే సరే, అబ్రహాము రిస్క్ తీసుకున్నాడు, లేదు వెళ్ళి తీరాల్సిందే. అయినా సరే అబ్రహాము రిస్క్ తీసుకున్నాడు, లేదు వెళ్ళి తీరాల్సిందే. దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని అంటున్నాడు, నాకు సంతానం ఇస్తానంటున్నాడు, సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అని అంటున్నాడు. తప్పదు, కష్టమైన, నష్టమైన, బాధైన, కొన్ని ప్రతికూలతలు, అవమానాలు, నిందలు ఎదురైనా వెళ్ళి తీరాల్సిందే అని నిశ్చయించుకున్నాడు. వెళ్ళాడు, ఆశీర్వదింపబడ్డాడు. నీ యొక్క జీవితంలో కూడా అన్ని మంచిగానే ఉన్నాయి, ఏ కొదువ లేదు అని అనుకున్నప్పుడు నిన్ను కూడా దేవుడు ప్రేరేపిస్తాడు. ఆ పని చెయ్యి అని అంటాడు, లేదా వేరే ప్రాంతం వెళ్ళు అంటాడు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయని ఆయన నీలో తలంపు పెడతాడు. అప్పుడు నువ్వు భయపడొద్దు, దీని వలన నిజంగానే ఉపయోగం ఉంటుందా అని నీ జ్ఞానము చేత ఆలోచించవద్దు. నేను చేయగలనా అని నీ బలాన్ని నమ్మి మోసపోవద్దు.
ఎందుకంటే నిన్ను నడిపించే దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు. ఆలోచననిచ్చిన దేవుడు మార్గమును కూడా తెరుస్తాడు. ఆర్థికంగా కూడా నీకు అన్నీ సమకూర్చుతాడు. రిస్క్ చేయడానికి సందేహించకు. దేవుని పైన ఆధారపడి ముందుకు వెళ్ళు. కంఫర్ట్ చూసుకోవద్దు, ఇది చాలులే అని అనుకోవద్దు. దేవుడు నిన్ను వెళ్ళు, చెయ్యి అన్నప్పుడు విశ్వాసముతో అబ్రహాము వలె ధైర్యముగా నమ్మిక కలిగి సాగిపో. తప్పకుండా నీవు ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ స్థితి ఇంకా అభివృద్ధి చెందుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా అవును తండ్రి, మీరు చెప్పినటువంటి పని మేము చేసేవారిగా ఉంటే మేము ఆశీర్వదింపబడతామని, అయ్యా ఆ ఆశీర్వాదము మా ఊహకు మించిందిగా ఉంటుందని ప్రభా, మీరు చేసినటువంటి వాగ్దానం ప్రకారంగా తండ్రి అబ్రహాము వెళ్ళాడు, ఆశీర్వదింపబడ్డాడు ప్రభా. అదే విధంగా నా తండ్రి బిడ్డలు కూడా ప్రభా, వారికి తండ్రి పెట్టినటువంటి ఆలోచనను, వారికి అనుగ్రహించిన ఆ తలంపును అయ్యా మీరే తండ్రి సఫలము చేయండి. ముఖ్యంగా ప్రభా, వారి శక్తిని బట్టి కాదు, వారి జ్ఞానాన్ని బట్టి కాదు ప్రభా, మీ జ్ఞానము చేత, మీ శక్తి చేత, మీ బలము చేత వారిని నడిపించండి ప్రభా. గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగిస్తురమ్మని వేడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతూ ఇక వచ్చిన రోగములు తగ్గదు అని తండ్రి ఎందరమైతే బిడ్డలు దిగులు చెందుతున్నారో ప్రభా, ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయండి అయ్యా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రభా, మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆ బిడ్డ పైన ప్రోక్షించి సంపూర్ణ స్వస్థత దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే, నీ వైపు చూస్తుండగా అద్భుతాన్ని జరిగించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తీసివేయండి. అయా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలను యేసు నామములో కొట్టివేయండి. అయా మరి తండ్రి ఒకరినొకరు ప్రేమించే మనసు వారికి దయచేయండి ప్రభా. అయా అదే విధంగా నా ప్రభా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి ప్రభా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా ఉద్యోగము లేక ఎందరైతే బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మరి ఆ శాలరీలు ఇంక్రీజ్ అవ్వడానికి కృప చూపించండి నా తండ్రి. ప్రమోషన్ విషయంలో సహాయం చేయండి, ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా వృద్ధులను మీరు బలపరచండి అయ్యా. అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రులు లేని వారి పక్షముగా మీరుండి న్యాయములు తీర్చండి. కోర్టు సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. భూతాగత సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, అయా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని క్షేమకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి అయా. వారు ఏ వాహనములో అయితే వెళ్తున్నారో ప్రభా, ఆ వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదల్లో దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయండి తండ్రి. అయా గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. నీ సంతతి వారు ఇసుక రేణుల వారే విస్తారమగుదురని అయా మీరు తండ్రి అబ్రహాముకు చేసిన వాగ్దానము బిడ్డల జీవితంలో కూడా నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించండి తల్లి, బిడ్డలకు క్షేమాన్ని దయచండి. డెలివరీ సమయంలో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, ధైర్యాన్ని ప్రసాదించండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా. మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి తండ్రి. అయా అదే విధంగా నా ప్రభా, ఎటువంటి అనారోగ్యము వారికి తండ్రి వారి ధరికి రాకుండా మీ కాపుదల్లో భద్రపరచండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, అయా ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో ప్రభా, నష్టపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, ఆ నష్టాలను లాభకరంగా మార్చమని వేడుకుంటున్నామయ్యా. కూలి పని చేసుకునే బిడ్డలను దీవించండి అయ్యా. చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. అదే విధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున రక్షణ లేక ఉన్నారో నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా భారతదేశాన్ని దీవించండి, అధికారులందరికీ తోడుగా ఉండండి, సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. మీ పని చేస్తుండగా ప్రభా నా తండ్రి వారికి ఏ కొదువ లేకుండా ప్రభా అయా మేలులతో బిడ్డలను తృప్తిపరచండి దేవా. అయా సంఘాలను విస్తరింప చేయండి తండ్రి. సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అయా అదే విధంగా త్రాగుడుకు, మద్యపానానికి బానిసలై ప్రభా ఎందరైతే బిడ్డలు వారి జీవితాన్ని పతనం చేసుకున్నారు వారితో మీరు మాట్లాడండి
వారిని సరిచేయమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారు చేస్తున్న కష్టార్జితాన్ని దీవించండి అయ్యా. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదన అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరచమని వేడుకుంటున్నా తండ్రి. అయ్యా మరి తండ్రి ఎందరైతే తండ్రి మీ సన్నిధిలో కన్నీరు కారుస్తూ మొరపెడుతున్నారో వారి కన్నీటిని తుడిచివేసి నాట్యంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.